బంగాళాఖాతంలో ఏర్పడ్డ ఫెంగల్ తుఫాన్ ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. అయితే తుఫాను ప్రభావం పూర్తి స్థాయిలో రాష్ట్రంపై లేకపోయినప్పటికీ కొన్ని జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. మరోవైపు వాతావరణం మేఘావృతమై ఉండడంతో ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయి తగ్గి చలి తీవ్రత కూడా తగ్గింది. మరో 4 రోజుల పాటు రాష్ట్రంలో ఇలాంటి వాతావరణ పరిస్థితులే ఉంటాయంటున్న వాతావరణ శాఖ అధికారి రవీందర్తో మా ప్రతినిధి రజిత ఫేస్ టు ఫేస్. బంగాళాఖాతంలో ఏర్పడిన ఫెంగల్ తుఫాన్ అటు తమిళనాడు, పుదుచ్చేరి, ఆంధ్రప్రదేశ్పై కొంత ప్రభావాన్ని చూపించిందని చెప్పొచ్చు. తమిళనాడులో అయితే బీభత్సాన్ని సృష్టించింది. అయితే నిన్న ఈ ఫెంగల్ తుఫాను తీరం దాటింది. తీరం దాటిన తర్వాత దీని ప్రభావం తెలంగాణ పైన కూడా కొంత ఉండే అవకాశం ఉన్నట్టుగా ఇప్పటికే వాతావరణ శాఖ తెలిపింది. అన్నట్లుగానే నిన్నటి నుంచి తెలంగాణలో మోస్తారు వర్షాలు కురుస్తున్నాయి. అయితే ఈ తుఫాను ప్రభావము ఎప్పటి వరకు తెలంగాణ పైన ఉండనుంది, ఈ రోజు వాయుగుండంగా మారినటువంటి ఈ తుఫాను ప్రభావం ఎప్పటి వరకు కొనసాగే అవకాశం ఉంది, తదితర అంశాలను వాతావరణ శాఖ అధికారి రవీందర్ గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఫెంగల్ తుఫాను ప్రభావం తెలంగాణ పైన అంతగా లేనప్పటికీ కూడా మన దగ్గర ఇది వాయుగుండంగా మారింది, వర్షాలు కూడా పడుతున్నాయి. ఎప్పటి వరకు ఇలాంటి పరిస్థితి ఉండే అవకాశం ఉంది? ఫెంగల్ తుఫాను ప్రస్తుతము ప్రస్ఫుటమైన అల్పపీడన ప్రాంతంగా అంతర్గత తమిళనాడు మీద కేంద్రీకృతమై ఉంది. ఇది ఈరోజు సాయంత్రం కానీ రేపు పొద్దున కానీ ఉత్తర కేరళ ప్రాంతాన్ని దాటి అరేబియన్ సముద్రంలోకి ప్రవేశించే అవకాశం ఉంది. సో దీని ప్రభావం, దీనికి సంబంధించిన తేలికపాటి మబ్బులు మన రాష్ట్రంలో ప్రవేశించడం వల్ల మనము దానికి తోడు తూర్పుగాళ్ళు తోడవడం వల్ల మనము రాష్ట్రంలో 4 నుంచి 5 రోజుల వరకు అయితే తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. అంటే ఏ జిల్లాల పైన దీని ప్రభావం ఉండే అవకాశం ఉంది? ముఖ్యంగా హైదరాబాద్లో ఎలా ఉంటుంది? హైదరాబాద్లో కూడా 3 నుంచి 4 రోజులు తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఆకాశం కూడా మేఘావృతమై ఉంటుంది. సార్, తుఫాను ప్రభావంతో చలి తీవ్రత అనేది పెరిగిందా, తగ్గిందా? ఇంకా ఎన్ని రోజుల పాటు ఇలా ఉండే అవకాశం? యాక్చువల్గా మబ్బులు మరియు తేమ రాష్ట్రంలో ప్రవేశించడం వల్ల సాధారణంగా కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా 1-2 డిగ్రీలు తక్కువగానే నమోదవుతున్నాయి. ఈ ఒక వారం రోజుల వరకు కొనసాగే అవకాశం ఉంది. తర్వాత ఉత్తర దిశ నుంచి గాలులు ఒకవేళ డామినేట్ చేస్తే మనకు మళ్ళీ చలి పెరిగే అవకాశం ఉంటుంది. అంటే ముఖ్యంగా చూసుకున్నట్లయితే అంటే 2 వారాలుగా చలి తీవ్రత అనేది చాలా ఎక్కువగా ఉంది. ఇప్పుడు కూడా మనం క్లౌడీ కండిషన్స్ చూస్తున్నాము. ఈ పరిస్థితుల్లో చలి తీవ్రత అనేది ఎక్కువ ఉందా, తక్కువ ఉందా? ఇంకా ఎన్ని రోజుల వరకు ఇలాగే ఉండే అవకాశం? జనరల్గా మబ్బులు ప్రవేశించడంతో చలి అనేది తగ్గిపోతుంది, కనిష్ట ఉష్ణోగ్రతలో పెరుగుదల కనపడుతుంది. సో ఈ వారం రోజులు మనం తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, క్లౌడీనెస్ అనేది ఎక్స్పెక్ట్ చేయడం వల్ల చలి ప్రభావం అనేది చాలా తక్కువగా ఉంటుంది. ప్రస్తుతం 1-2 డిగ్రీలు సాధారణ కనిష్ట ఉష్ణోగ్రతల కన్నా తక్కువగానే నమోదవుతున్నాయి. ఈ పరిస్థితి వారం రోజుల వరకు ఉంటుంది. తుఫాను తీవ్రత తగ్గిన తర్వాత చలి తీవ్రత అనేది మళ్ళీ ఎలా యథాస్థితిలో ఉంటుందా, లేకపోతే పెరుగుతుంది? అదే వారం రోజుల వరకు మేఘావృతమైన పరిస్థితులు నెలకొనడం వల్ల చలి అనేది తక్కువగానే ఉంటుంది. దాని తర్వాత మధ్య 15వ తారీఖు నుంచి మంత్ ఎండింగ్ వరకు చలి కొంచెం పెరిగే అవకాశం ఉంటుంది. చూసుకున్నట్లయితే ఈ తుఫాను ప్రభావం కారణంగా మరో 4 రోజుల పాటు కూడా తెలంగాణలో మోస్తరు నుండి తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. దీంతో పాటు ఈ తుఫాను ప్రభావం వల్ల వాతావరణం మేఘావృతం అయి ఉండడం వల్ల కనిష్ట ఉష్ణోగ్రతలు కూడా తగ్గినట్టుగా తెలుస్తోంది. దీని ప్రభావంతోనే చలి తీవ్రత కూడా తగ్గింది. ఈ ఫెంగల్ తుఫాను ప్రభావం అనేది పూర్తిగా తగ్గిన తరువాత చలి తీవ్రత అనేది యథామామూలుగా ఉంటుందని అయితే వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. వీడియో జర్నలిస్ట్ గజానంతో రజిత, HM TV, హైదరాబాద్.